నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్ తప్పుడు కేసులు ప్రజా పోరాటాలను ఆపలేవన్న మాజీ మంత్రి. హైదరాబాద్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపిస్తూ ప్రజల తరపున చేస్తున్న పోరాటాలను ఇటువంటి తప్పుడు కేసులు ఏమాత్రం అడ్డుకోలేవని స్పష్టం చేశారు. చివరికి సత్యమే గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేపడుతున్న ఉద్యమాలను బలహీనపరిచేందుకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆయన విమర్శించారు. అయితే అలాంటి చర్యలకు తాము వెనక్కి తగ్గబోమని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేటీఆర్ నర్సంపేటకు బయలుదేరారు. కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కు నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు మళ్లించారన్న ఆరోపణలపై ఏసీపీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించిన అనంతరం ఏసీపీ ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవడంతో కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి తదితరులు న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా విచారణ పురోగతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఆరోపణలు కేటీఆర్ ఖండిస్తూ రాజకీయ కక్ష సాధింపులుగా అభివర్ణిస్తుండగా, మరోవైపు దర్యాప్తు సంస్థలు చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. తదుపరి విచారణలో వెలువడే పరిణామాలపై అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.